పుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హమన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ఆ వాక్యాన్ని రాజకీయ నాయకులు వారి అభిమానులు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. సందర్భం ఏదైనా తమ పార్టీకి ప్రచారం కల్పించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ఘటనే భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ లో నిర్వహించిన మ్యాచ్ లో జరిగింది. అదేంటో మీరు చూడండి. Sehwag, few people realize a 50 of say 30 balls gives the team such a great advantage. At the moment, the mood in the dressing room is we are going to win this one. There's no way we can lose it, and it's because of the kind of start that is. అది న్యూజిలాండ్ లోని హామిల్టన్ నగరం. అక్కడ భారత్ కివీస్ జట్ల మధ్య 4వ వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 280 పరుగుల టార్గెట్ ను గంభీర్ సెహ్వాగ్ ఈజీగా చేజ్ చేస్తున్నారు. So a huge dent on the confidence of the bowlers, and that is what then the rest of the team. ఈలోగా వర్షం అడ్డుపడింది. దాంతో కాసేపు ఆగిపోయిన మ్యాచ్ మళ్లీ మొదలైంది. కొన్ని ఓవర్లు గడిచాయో లేదో మళ్లీ వర్షం కురవటం, ఆ తర్వాత మళ్లీ ఆట ప్రారంభం కావటం జరిగింది. ఇలా వర్షం పదే పదే వస్తూ ఉండటంతో గ్రౌండ్ లోని ఆటగాళ్లు, గ్యాలరీలోని ప్రేక్షకులు మ్యాచ్ ఎక్కడ రద్దవుతుందేమోనని తెగ కంగారు పడుతున్నారు. కానీ ఇదేమీ పట్టని ఓ వ్యక్తి మాత్రం తన పనిలో తాను తెగ బిజీగా ఉన్నాడు. అదేంటంటారా? సినీ హీరో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పేరును బ్యానర్ గా రాసి దానిని టీవీ కెమెరాలో కనపడేలా హడావుడి చేశాడు. ఓ వైపు ఎటువైపు 6 కొట్టాలా అని సెహ్వాగ్ చుట్టూ చూస్తుంటే మనోడు మాత్రం ప్రజారాజ్యం బ్యానర్ పట్టుకుని సెహ్వాగ్ వెనక స్టాండ్స్ లో చక్కర్లు కొట్టాడు. ఈ విజువల్స్ ఎక్కువగా రికార్డు కాకపోయినా భారత బ్యాట్స్మెన్ 4లు 6లు కొడుతున్న ప్రతిసారి ఆ బ్యానర్ పట్టుకున్న వ్యక్తి అటు ఇటు పరుగులు తీస్తూనే ఉన్నాడు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల హడావుడికి న్యూజిలాండ్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కూడా వేదికైపోయింది. ఇదంతా వింటుంటే ఏమనిపిస్తోంది? ఊరందరిది ఓ దారైతే ఉలిపిరి కట్టది మరో దారి అనే సామెత గుర్తుకు రావటం లేదు. వివిధ తరాల క్రికెటర్లను పోల్చడం సరికాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నొక్కి చెబుతున్నాడు. ఎవరు బెస్ట్ అని ఆలోచించే కంటే ప్రస్తుతం ధోనీ సేన సాధిస్తున్న విజయాలను అందరూ